మెంటల్ హెల్త్ ఇష్యూతో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ సెక్షువల్ హెల్త్కి డైరెక్ట్ ఇంపాక్టే ఉంటుంది, బికాజ్ వాళ్ళకి ఆ ధ్యాస అటు పోనే పోదు. అండ్ సెక్షువల్ హెల్త్ ఈజ్ నాట్ ఎ మెకానికల్ యాక్ట్ అండి, బై ద వే. ఇట్స్ నాట్ సంబడి సడన్లీ డిసైడ్స్ మై సెక్షువల్ హెల్త్ ఈజ్ నాట్ రైట్, ఈ రోజు ఐ షుడ్ డూ వెల్ ఇన్ మై సెక్షువల్ లైఫ్ అంటారు. అలా జరగదు అది. మెంటలీ యూ షుడ్ బీ సౌండ్, యూ షుడ్ బీ హెల్దీ, యూ షుడ్ బీ హ్యాపీ, అండ్ దెన్ ఈ సెక్షువల్ హెల్త్ అనేది ఆటోమేటిక్ ఇట్ విల్ ఫాలో. సెక్షువల్ హెల్త్ బాగాలేని దానివల్ల మెంటల్ స్ట్రెస్ కూడా వస్తుంది. ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ ఫ్యామిలీ లైఫ్. సో రెండు విధాలు ఆలోచించవచ్చు. మెంటల్ హెల్త్ ప్రైమరీగా ఉన్న వాళ్ళలో సెక్షువల్ హెల్త్ దెబ్బతింటుంది. సెక్షువల్ హెల్త్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏదో కారణం వల్ల హ్యాపీగా లేని వాళ్ళలో మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లేదని చెప్పి అది యాడ్స్ ఆన్. ఒక్కసారి ఆ లూప్లోకి వెళ్ళారనుకోండి, సైకోజెనిక్ అంటాం మేము, సైకోజెనిక్ కాజ్ ఫర్ పువర్ సెక్షువల్ హెల్త్. ఎందుకు? నాకు ఆల్రెడీ ఇబ్బంది ఉంది, ముందుకైనా సరే నా సెక్షువల్ హెల్త్ ఎలా ఉంటుందో అని ఒక స్ట్రెస్లో ఉంటారు కదా, ఆ ఆలోచనే చాలు వాళ్ళకి ఇంకా రాబోయే రోజుల్లో దే విల్ నెవర్ బీ హ్యాపీ.